హాయ్ గాయ్స్, యాక్చువల్గా నేను ఇంట్రో ఇవ్వకుండానే ఈ వీడియో స్టార్ట్ చేస్తా. బట్ ఎండ్ ఆఫ్ ద ట్రిప్ వీ కేమ్ టు రామోజీ ఫిలిం సిటీ అండ్ ఐ వాస్ ఇప్పుడు నేను ఏవైతే క్యాప్చర్ చేశానో అవన్నీ ఒక వ్లాగ్లో ఇప్పుడు పోస్ట్ చేస్తాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి, అండ్ నచ్చితే కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ. So yeah, we have reached to Ramoji Film City and here మేము కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాం. ఇంకా తర్వాత అలా ఎంట్రీ అవుతున్నాం. ఇంకా నా కజిన్ వచ్చేసి అందరికీ ఎంట్రీ స్టిక్కర్స్ అంటిస్తుంది. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ తనకి కూడా అంటిస్తుంది, అందరికీ అంటిస్తుంది. లైక్ వీఆర్ గోయింగ్ ఇన్ టు గెట్ ఇన్ టు ద బస్. సో నెక్స్ట్ వచ్చేసి I was recording your video. ఇంక ఇప్పుడు బస్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా రామోజీ ఫిలిం సిటీ చూసేద్దాం రండి గాయస్. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత సంథింగ్ వాళ్ళు ఏదో వెల్కమ్ సాంగ్ అని చెప్పారు. సో లైక్ బస్ దిగి అందరం కూడా ఆ వెల్కమ్ సాంగ్ ఏదో ఉంటుందంట, సంథింగ్ వెల్కమ్ సెరమనీ, సారీ. సో అది చూడటానికి వెళ్ళాం. మీన్ వైల్ నేను ఇంకా మా కజిన్ సంథింగ్ బూమ్రాంగ్ చేద్దామని అనుకుంటున్నాం. ఇంకా తర్వాత మా అక్క కజిన్స్ అందరూ కూడా ఇదేదో ఎక్కారు, బట్ నేను ఎక్కితే ఎక్కలేదు గైస్, టు బీ హానెస్ట్. నెక్స్ట్ దీనికైతే ఎక్కాను నేను. లైక్ వీఆర్ సేయింగ్ హాయ్ దేర్ అండ్ ద రెడ్ కలర్డ్ కుర్తీ, దట్స్ మీ. ఇది బ్రేకింగ్ డ్యాన్స్. సో యా, ఇది మాత్రం పిచ్చి ఫన్ ఉంది గాయస్. లిటరల్లీ ఎంత ఫన్ ఉంది అంటే సో గుడ్, వర్త్ టు, ఐ మీన్ లైక్ వర్త్ అంటారు చూడండి, అట్లా ఉంది. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత వీఆర్ జస్ట్ గోయింగ్ టు ద సెరమనీ. మీన్ వైల్ దీస్ క్యూట్ డాన్సెస్ ఆర్ డూయింగ్ డాన్స్. యూ కెన్ సీ దట్ డాన్స్. లైక్ ఐ లిటరలీ చాలా ఫన్ అనిపించింది మాకు. ఈవెన్ కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు మాతో వచ్చిన కజిన్స్లో. అండ్ యా, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి గైస్, హౌ దే ఆర్ డూయింగ్ ద డాన్స్. దే ఆర్ వెరీ గుడ్. అండ్ వాళ్ళు ఇప్పుడు మాకు హాయ్ చెప్తారు. హాయ్ గాయ్స్. హాయ్. Few minutes, we are going to present the grand opening ceremony. Watch the dream world turn into reality and encompassing surprise. As a child, we are kings and queens of the day as you enter the fort of Eureka of the great Indian Empire. డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇలా లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇంకా తర్వాత వీళ్ళే ఆ డ్యాన్స్ వేసిన పీపుల్ చాలా బాగా డ్యాన్స్ వేశారు. ఇంకా తర్వాత ఎంటర్ అయిన తర్వాత ఇంకో డ్యాన్స్ స్టార్ట్, చూడండి.
తర్వాత అందరం ది వైల్డ్ వెస్ట్కి వచ్చాము. ఇట్లా స్ట్రైట్గా కొంచెం నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ రియల్ ఫైటింగ్ జరుగుతుంది అనమాట. షూటింగ్ రియల్ అంటే నిజంగా ఏం కొట్టుకోరు, జస్ట్ యాక్ట్ చేస్తారు. చూడండి చాలా బాగుంది, వర్త్ టు వాచ్ ఇది కూడా. ఇంక డ్యాన్స్ అయిపోయాక వెళ్ళేటప్పుడు మా కజిన్ని పిక్చర్ తీసాము. షీ సో క్యూట్ అండ్ షీ వాంట్ టు ఇంట్రడ్యూస్ హర్ సెల్ఫ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ మీ మామ్ అండ్ పెద్దమ్మ లైక్ వాకింగ్ అండ్ అగైన్ వీ స్టార్టెడ్ అండ్ బస్ టు అనదర్ లొకేషన్. సో ఇది వచ్చేసి రామోజీ ఫిలిం సిటీకి వచ్చిన వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్. నాకు తెలిసి ఇక్కడ ఏదో రియల్ షూటే జరుగుతుంది గాయస్. నాకు అందుకే ఆపలేదు అనిపించింది ఇక్కడ బస్సు. ఇదేదో నాకు తెలిసి చంద్రముఖి హౌస్ అనుకుంటా. ఇంకా దీని తర్వాత కొన్ని లొకేషన్స్ పెడతా చూడండి మీరు కూడా. ఈ ప్లేస్ గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్స్లో పెట్టండి గాయస్. నేను కూడా గెస్ట్ చేయలేకపోయా. ఇక్కడే అంట కట్టప్ప బాహుబలిని పొడిచింది. ఆయన చెప్తుంటే మేము కూడా షాక్ అయ్యాం. ఇంకా తర్వాత ఈ ఫేక్ జైల్కి తీసుకొచ్చారు. లైక్ ఈ ఫేక్ జైల్లో కొన్ని సౌండ్స్ కూడా వినిపించారు. ఆ తర్వాత వీ వర్ ఎంటరింగ్ టు సమ్ అదర్ ప్లేస్. ఇంకా తర్వాత అలసిపోయామనిపించి ఒక బ్రేక్ తీసుకున్నాం. చిప్స్ ఐటమ్స్ ఇంకా కొంచెం స్నాక్స్, బనానా చిప్స్ ఇవన్నీ కొనుక్కొని తిందామని చెప్పి స్టార్ట్ అయ్యాం. ఆఫ్టర్ దట్ వీ వర్ ఎంటరింగ్ టు బాహుబలి లొకేషన్. సో ఈ బాహుబలి లొకేషన్లో ఏం జరుగుతుందో చూపిస్తాను. లైక్ వీ వర్ జస్ట్ ఎంటరింగ్ టు దట్ లొకేషన్ అండ్ ఐ వాజ్ ట్రయింగ్ టు క్యాప్చర్ ఆల్ ద మూమెంట్స్. బట్ యా, ఇక్కడ పిక్చర్ తీసుకుందాం అనుకున్నాం కానీ జనాల్ని చూసి ఎందుకులే అని వెనక్కి వచ్చేసాం. ఆ తర్వాత మమ్మీ ఇంకా పెద్దమ్మ అలసిపోయారు. లైక్ బట్ స్టిల్ వీ వాంట్ టు సీ ద శివలింగం. అండ్ నేను ఇంకా మా అక్క కజిన్స్ అందరం కలిసి ఆ శివలింగం చూసేసి అలా ఒక స్నాప్ తీసా బల్లాల దేవుని. ఆ తర్వాత బాహుబలి దోశ ఆర్డర్ చేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం షాపింగ్ చేసాం. ఇక్కడ ఏదో లైవ్ పెర్ఫార్మెన్స్ అని మోషన్ క్యాప్చర్ అని ఉంటే అందరం కలిసి దాంట్లోకి వెళ్తున్నాం. ఇంక ఇక్కడ చూస్తే బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇలా కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఇతను ఏది చేస్తే అది అక్కడ ఆ స్క్రీన్లో కనిపిస్తుంది అని చెప్పారు. ఇతను ఏ మూమెంట్స్ అయితే ఇస్తున్నారో ఆ మూమెంట్స్ అన్నీ ఆ స్క్రీన్లో రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట, అవతార్ లాగా. సో చూసేయండి ఇది మీరు కూడా. అక్కడ కెమెరాస్ ఉంటాయి అన్నమాట. ఆ కెమెరాస్లో ఇతని మూమెంట్స్ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. అందుకని చెప్పి అక్కడ ఆయన ఏవైతే చేస్తున్నారో అవి అలా కనిపిస్తుంది అన్నమాట మనకి అవతార్ చేస్తున్నట్టు. ఇంకా నెక్స్ట్ బయటకు వస్తూ మేమేదో ఇక్కడ ఎగ్జిట్ దగ్గర పిక్చర్స్ తీసుకున్నాం. స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫన్నీగా అని చెప్పి. ఆ తర్వాత ఇక్కడ సర్లేరు నీకెవ్వరు మహేష్ బాబు సెట్టింగ్ చూపిస్తున్నారు. ఇలా గ్లాస్ డోర్స్ లోపల జస్ట్ స్మాల్ సెట్టింగ్ లాగా వేశారు. అలా చాలా మూవీస్వి వేశారనమాట. PS2, ఇంకా మేము అందరం కలిసి ఇక్కడ ఏదో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంది మాయాలోక్ అంటే అక్కడికి వెళ్ళాం.
त्रिबलार में राम का किरदार अग्नि को रिप्रेजेंट कर रहा था, तो उसी चीज को बाहुबली के बड़े मन में कैसा रहे? ఇంకా తర్వాత ఫ్యామిలీ ఫోటో సెషన్ జరిగింది. ఇంకా తర్వాత మేము నెక్స్ట్ జపనీస్ లొకేషన్కి వెళ్ళాము. ఐ లవ్ జపనీస్ గైస్, చాలా బాగుంది. ఆ తర్వాత గార్డెన్ ఏదో ఉంది అంటే బటర్ఫ్లై గార్డెన్ అంటే ఇదేదో, ఇంకా అక్కడికి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట అందరం కలిసి. బట్ ఇది కూడా బాగుంది గైస్, చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడే బటర్ఫ్లై పార్క్కి ఎంటర్ అవుతున్నాం. ఇంకా తర్వాత ఏదో మ్యూజియం ఉంది ఇక్కడ బటర్ఫ్లైస్కి రిలేటెడ్ మొత్తం ఏదైతే ఇన్ఫో ఉంటుందో అక్కడ ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుతారు. బట్ కొన్ని అయితే వాటి లైఫ్ స్టైల్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అక్కడ డిస్ప్లే చేశారు కదా, కొన్ని నేను కూడా చదివాను. ఇక్కడ మీకు క్లిప్స్ పెడుతున్నా, మీరు కూడా చూడండి ఒకసారి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, వీటిని చదవండి. ఇంకా నెక్స్ట్ మేమంతా కలిసి లోపలికి గార్డెన్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. వర్త్ టు వాచ్ గాయస్, లిటరలీ చాలా బాగుంది. చాలా అంటే చాలా, మీరే చూడండి అసలు ఎంత బాగుంది అంటే వావ్. గుడ్. ఇప్పుడు మేము వెళ్ళేది ఏంటి అంటే వాటర్ ఫాల్ లాగా ఉంది అక్కడికి. ఇంకా కొన్ని బర్డ్స్ ఇంకా ఇవన్నీ చూడటానికి వెళ్తున్నాం అనమాట. చాలా బాగుంది. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎలా అంటే వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఉంటారు అక్కడ, మనకి ఫొటోస్ కూడా తీస్తారనమాట. మనం మొత్తం ఫొటోస్ కూడా అవన్నీ తీసిన తర్వాత కూడా మనం ఆ ఫొటోస్ కావాలి అంటే ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని మనం ఎండ్ ఆఫ్ ద ట్రిప్లో అక్కడ ఒకటి ఉంటుంది ఎంట్రన్స్ దగ్గర, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఎగ్జాక్ట్గా అని చెప్పి. అక్కడ దగ్గరికి వెళ్ళి మనం స్లిప్ ఇస్తే మనకు నచ్చిన ఫొటోస్ ప్రింట్అవుట్ తీసుకొని ఇస్తారు. అక్కడ ఎలా అంటే ఎన్ని ఫొటోస్ తీసుకుంటామో అక్కడ చెప్తారు. మేమైతే 3 ఫొటోస్ తీసుకున్నాము ప్రింట్అవుట్, మిగతావన్నీ కూడా డిజిటల్ కాపీస్ అవి తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా బర్డ్స్ని చూడటానికి వెళ్ళాం. లిటరల్లీ వర్త్ టు వాచ్ గైస్. ఇదైతే ఈ బర్డ్స్ అయితే ఒక్కొక్క కలర్లో క్యూట్గా తింటూ అసలు మా వాళ్ళు ఏదో సౌండ్స్ చేస్తున్నారు గాయస్, అదేదో ఇటు చూస్తుంది అని. బట్ రియల్గానే అది చూస్తోంది. ఇది కూడా భలే ఉంది అసలు. ఇంత దగ్గరగా నేను చూస్తా అని చెప్పి అనుకోలేదు. చాలా బాగుంది. తర్వాత సంథింగ్ కేవ్స్ ఉన్నాయంట, ఆ కేవ్స్కి అలా వెళ్తున్నాం అనమాట. ఇది కూడా బాగానే ఉంది గైస్. వాటర్ అలా ఫాల్ అవుతా, బుద్ధుడు బొమ్మ ఇవన్నీ లోపలికి వెళ్తే. బట్ నాకైతే లోపలేమంత అనిపించలేదు. ఏంటో అదేదో సౌండ్ వస్తుంది, కొంచెం భయం వేసింది అని ఏదో మా వాళ్ళు బయటకు వచ్చేసారు. ఇంకా నేను కూడా మరీ అంత లోపలికి వెళ్ళలేదు. బట్ నాకైతే అంతేం అనిపించలేదు గైస్. ఇదైతే ఇది స్కిప్ చేయొచ్చు మీరు కూడా నాకు తెలిసి. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదో వాటర్ ఫాల్ బాగుంది అని చెప్పి వీడియో రికార్డ్ చేసా. ఆ తర్వాత ఇంకా నేను మమ్మీ అందరం కలిసి ఇంకా ఈ బస్ ఎక్కేసాం నెక్స్ట్ డెస్టినేషన్కి. బట్ లిటరలీ గైస్ కాళ్ళు నొప్పులు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. మీరు కనుక వెళ్ళేటట్టయితే షూస్ వేసుకొని వెళ్ళండి. మాకు అది తెలియక మేము అలా వెళ్ళలేదు. ఆ తర్వాత మేము ఇట్లా స్టార్ట్ అయ్యాము. ఇంకొక బెస్ట్ ప్లేస్ ఉంది గాయస్, లిటరల్లీ ఆ ప్లేస్ వర్త్ టు వాచ్. ఇక్కడ కూడా రియల్ ఫైటింగ్ ఉంటుంది చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఫైటింగ్ అయితే. డోంట్ స్కిప్ అనే నేను చెప్తాను. లిటరల్గా లైవ్లో చాలా బాగా చేస్తారు గైస్, చాలా అంటే చాలా బాగా. వర్త్ టు వాచ్ ఇది.
గ్రేట్ జాబ్. అంతే గాయస్, ఇంకా వీడియో ఎండ్కి వచ్చేసింది, అయిపోయింది మా రామోజీ ఫిలిం సిటీ ట్రిప్. లిటరలీ వీళ్ళెవరికి డిడ్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్ అన్నా కూడా ఎస్ అని చాలా లౌడ్గా చెప్పలేకపోతున్నారు. సో యా, దట్స్ ఇట్. మీకు ఒకవేళ కనుక నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.